సినిమా అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చాలా అంటే చాలా బాగుంది. అంటే కళ్యాణ్ రామ్ గారి నుంచి ఇలాంటివే కదా కోరుకునేది. ఎందుకంటే ఆయన ఏదో డిఫరెంట్ జోనర్స్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా నార్మల్ కమర్షియల్ మూవీస్ చేస్తే ఆయన ఎప్పుడో టాప్ లెవెల్లో ఉండేవాడు ఆయన. కానీ ఏంటంటే కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తూ ఏదో కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ దారిలో వెళ్ళిపోతారు. కానీ కమర్షియల్గా చేస్తే ఆయన రిజల్ట్ ఇట్లా ఖచ్చితంగా. సో నాకైతే ఎక్కడ కూడా 2 గంటల 20 నిమిషాలు ఆగింది డల్గా ఉంది అనిపించలేదు. మొత్తం కూడా చాలా రేజీ స్క్రీన్ ప్లే. అలాగే డైరెక్టర్ గారు చాలా క్రితం ఎప్పుడో రాజా చేరేస్తాను ఒక సినిమా తీశారు. అది ఆడియన్స్ డిసప్పాయింట్ చేసింది. కానీ ఇది మాత్రం ఆయన ఏదో చాలా టైం తీసుకుని అంటే ఫుల్ ప్రిపేర్డ్గా ఒక కమర్షియల్ సినిమా అంటే ఇట్లాగే ఉండాలి అనే విధంగా ఆయన రాసుకొచ్చారనమాట ప్రదీప్ చిలుకూరి గారు. సో దానికి ఆయన డైరెక్షన్తో పాటు ఇటు బీజిఎం లోకేష్ అదే అజనీష్ లోకనాథ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్గా కుదిరింది. సో ఇంకా చెప్పాలి అంటే ఓవరాల్ కళ్యాణ్ రామ్ గారికి చాలా మంచి బ్లాక్ బస్టర్. వైజయంతి క్యారెక్టర్ మదర్ సెంటిమెంట్ కాదు, మనం విజయశాంతి గారి యాక్టింగ్ మనం చెప్పక్కర్లా. ఆవిడకి ఏ రోల్ ఇచ్చినా ఆవిడ 100% జడ్జ్మెంట్ చేస్తారు. సో ఆవిడతో పాటు ఇటు ఎమోషనల్ పండించడానికి అట్లాగే సేమ్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే ఆయన నార్మల్గా ఉండేదానికి సినిమాలో మనం చూస్తున్న డిఫరెంట్ అంటే బయట ఆయన చాలా వేరుగా ఉంటారు. అసలు ఈ సినిమాలో మాత్రం సినిమాకి వచ్చేసరికి ఆయనకు మరి ఆ పరకాయ ప్రవేశం ఎలా వస్తుందో కానీ సినిమాకి ఆయన చూపించే వేరియేషన్ లుక్స్లో కానీ స్క్రీన్ ప్రెజెన్స్లో కానీ అసలు టాప్ మ్యాచ్ అనమాట. ఆయన్ని మన డైరెక్టర్లో స్టార్ డైరెక్టర్లు మరి ఆయన చేయడో వాళ్ళు వచ్చి చేయరో కానీ స్టార్ డైరెక్టర్లు చేశారంటే ఖచ్చితంగా ఈ పాటికి ఇంకా బిగ్ లెవెల్లో ఉండేవాడు అనమాట. కళ్యాణ్ రామ్ గారు ఇంకా ఆయన చేసే సినిమాలకు మనం ఈ రివ్యూలు ఇట్లాంటివన్నీ చేసినా కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఆయన ఇది చేయాలనుకుంటే అదే చేస్తాడు. చిన్న సినిమా చిన్న డైరెక్టర్తో చేయాలనుకుంటే చిన్నదే చేస్తారు. పెద్దగా చేయాలి అంటే బింబిసారా లాగా ఉంటుంది, ఇలాగ కూడా ఉంటుంది రిజల్ట్. సో చాలా రోజులకి మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి బింబిసారా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్పడింది. సో ఇంకా తిరుగు లేకుండా మన ఎన్టీఆర్ గారు చెప్పినట్టు నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం కూడా కాలర్ ఎగరేసుకుని తిరగచ్చు. ఎందుకంటే ఆ మాట అనేది అభిమానులని మాట పడినకుండా హీరోలు చేస్తున్నారు. సో ఫెయిల్యూర్స్ అనేది చిన్న చిన్నగా ఉండొచ్చు కానీ ఒక సినిమా హిట్ అయితే అభిమానుల కన్నా ఎక్కువ పండుగ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అనమాట. సో కళ్యాణ్ రామ్ గారు అయితే ఖచ్చితంగా ఈ సినిమాతో కాలర్ ఎగరేయించారు అభిమానులకి. సో చాలా బాగుంది. ఫ్యామిలీస్తో ఎంజాయ్, ఎక్కడ వల్గారిటీ లేకుండా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు సినిమాని. సో కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు అండ్ ఈ క్లైమాక్స్ గురించి నాకు తెలిసి సోషల్ మీడియాలో గట్టిగా రచ్చ అవుతుంది. సో అది ఎక్కడ లీక్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ గురించి చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ క్లైమాక్స్ టాలీవుడ్లో మరి ఇంత ముందే ఉన్న పాత సినిమాలో చేశారు కానీ ఈ జనరేషన్లో అయితే ఒక డిఫరెంట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. సో ఒక తల్లి కొడుకు ఎమోషన్తో సినిమా మొత్తాన్ని లాగడం అంటే అంత ఈజీ కాదు. సో చాలా బాగా తీసుకెళ్లారు. ఎక్సలెంట్గా ఉంది సినిమా.